ఎంటర్టైన్మెంట్ హబ్గా భారత్. వేవ్స్ సదస్సులో ప్రధాని మోదీ ఆకాంక్ష. ముంబైలో అట్టహాసంగా వేవ్స్ ప్రారంభం. వేవ్స్తో ఆరెంజ్ ఎకానమీకి నాంది అని స్పష్టం చేసిన మోదీ. భానుమతి, గురుదత్, సలీల్ స్టాంపుల విడుదల. 400 కోట్లతో క్రియేటివ్ టెక్నాలజీ. అశ్విని వైష్ణవ్ వెల్లడి. ప్రపంచ ఎంటర్టైన్మెంట్ హబ్గా భారత్ మారనుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ముంబైలో 4 రోజుల పాటు జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్, దీనినే వేవ్స్ అంటారు. వేవ్స్ అనగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ముంబైలో అట్టహాసంగా ప్రారంభించారు. సినీ నిర్మాణం, డిజిటల్ కంటెంట్, గేమింగ్, ఫ్యాషన్, సంగీతం, ప్రత్యక్ష సంగీత కచేరీలకు వేవ్స్ వేదిక కానుంది. 100కు పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు వేవ్స్ సమావేశంలో పాల్గొంటున్నారు. వినోద రంగంలో భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం వేవ్స్ సదస్సును ఏర్పాటు చేసింది. భానుమతి, గురుదత్, సలీల్ చౌదరిల శత జయంతి సందర్భంగా వేవ్స్ వేదికపై వారి స్టాంపులను ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారత్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మారుతుందని, వేవ్స్ వల్ల ఆరెంజ్ ఎకానమీకి నాంది పడుతుందని అన్నారు. 1913లో రాజా హరిశ్చంద్ర సినిమాతో మన దేశ ఘనత నలుదిశలకు వ్యాపించింది. క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ వరల్డ్ అని మోదీ పేర్కొన్నారు. వేవ్స్ అనేది సంస్కృతి, సృజనల అనుసంధానం. సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు త్వరలో వేవ్స్ అవార్డులను ప్రవేశపెడతామని నరేంద్ర మోదీ అన్నారు. వేవ్స్ సదస్సు యొక్క థీమ్ కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్.